లావణ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయడం లేదంటున్నారు లావణ్య. తాను పోలీస్ స్టేషన్ ముందే చనిపోతానంటూ హెచ్చరించారు. నార్సింగ్ పిఎస్కు వచ్చారు లావణ్య. రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. మొన్న రాజ్ తరుణ్ అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇప్పటిదాకా కేసు పెట్టలేదంటూ లావణ్య ఆరోపించారు. పోలీసులు న్యాయం చేయకపోతే స్టేషన్లోనే ప్రాణాలు విడుస్తా అంటూ లావణ్య హెచ్చరిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయడం లేదంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. ఇక లావణ్య రాజ్ తరుణ్ వివాదం మరొకసారి రచ్చకెక్కిన నేపథ్యంలో తాజాగా గత 2-3 రోజులుగా మరొకసారి లావణ్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. లావణ్య రాజ్ తరుణ్కు సారీ చెప్పి సైలెంట్గా ఉందనుకుంటున్న సమయంలో ఇక రాజ్ తరుణ్ పేరెంట్స్ లావణ్య ఉంటున్న విల్లా దగ్గరికి వెళ్ళడం, దీంతో మరొకసారి లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీంతో లావణ్య రాజ్ తరుణ్ పేరెంట్స్పై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అయినప్పటికీ కూడా తన ఫిర్యాదును తీసుకోలేదంటున్నారు, కేసు పెట్టలేదంటున్నారు. ఇక తనకు పోలీసులు ఎలాంటి న్యాయం చేయడం లేదని, తనపై వరుసగా దాడులు జరుగుతున్నాయంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. తాను పోలీస్ స్టేషన్లోనే బలవన్మరణానికి పాల్పడతానంటూ లావణ్య హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు తనకు న్యాయం చేయకపోతే ప్రాణాలు విడుస్తానంటూ లావణ్య హెచ్చరిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ చెప్పినా న్యాయం చేయడం లేదంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. ఒకసారి లావణ్య మాటల్లోనే ఉందా. పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు వదిలేస్తాను. మా ఇంటి మీద మళ్ళీ నిన్న రాత్రి నలుగురు ఆడవాళ్ళు వచ్చారు. ప్రతిసారి నేను 100కి ఫోన్ చేసి సహాయం అడగాల్సి వస్తుంది. శేఖర్ భాషా అండ్ రాజ్ తరుణ్ ఇద్దరు కలిసి నా మీద ఇంత దాడికి చేస్తున్నారు. ఇంత కోర్టులో ఉన్న కేసుని మళ్ళీ నా మీద దాడికి ఎందుకు పాల్పడుతున్నారు? ఒక్కొక్క నిమిషం కూడా ప్రాణభయంతో బతకాల్సి వస్తుంది. ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో గంట సేపు వెయిట్ చేస్తాను. నేను నిన్న కంప్లైంట్ చేశాను, అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు, ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇంకా నా ప్రాణం పోయాక తీసుకుంటారా? ఇప్పుడు నాకు వీళ్ళు రెస్పాండ్ ఇవ్వకపోతే నేను సిపి గారిని వెళ్ళి కలుస్తాను. దయచేసి మీరు రావాలి. నాకు మీడియా సపోర్ట్ తప్ప ఏ సపోర్ట్ లేదు. పోలీసులు కూడా నన్ను సేవ్ చేయట్లేదు. ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన. నిన్న నలుగురు వచ్చారండి. నలుగురు వచ్చి మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు. మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది. ఇప్పుడు ధర్నా చేస్తారా? ఇక్కడ ధర్నా, నా ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి. ఇంకా వాళ్ళెవరో చంపే బదులు ఎలాగో చంపుతారు అని చెప్పినా వదలట్లేదు. ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను. ఏం కష్టం రావట్లేదండి. శేఖర్ భాష త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు. వాళ్ళేం కేర్ టేకర్స్ అండి, గుండాల్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు ఇవాళ అవ్వలేదు అన్నారు. ఈవినింగ్ పంపిస్తామన్నారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఏదైతే అటాక్ జరిగిందో దానికి సంబంధించిన సీసీటీవీ తీపించండి అని రిక్వెస్ట్ చేశాము. సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ నా పైన మళ్ళీ నిన్న రాత్రి జరిగిన దాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. లేదు, దీంట్లోనే యాడ్ చేశారు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నామని చెప్పారు. మొన్న ఎవరైతే దుండగులు అటాక్ అయ్యారో వాళ్ళందరూ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. అండ్ వీటన్నిటికీ మోటివ్ ఎవరు ప్రధానంగా వీళ్ళందరినీ పంపించారు? అది శేఖర్ భాష పంపించాడా, శేఖర్ భాష త్రూగా రాజ్ తరుణ్ పంపించాడు? ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే తేలాలి. నన్నైతే బతకనివ్వకుండా ప్రతి నిమిషం భయంలో పెట్టి చేస్తున్నారు. పోలీసులు అండగానే నేను నమ్ముకొని వచ్చాను. ఇన్వెస్టిగేషన్ స్లో ప్రాసెస్ లో ఉంది అన్న దగ్గర కొంచెం బాధేస్తుంది. బట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేకపోవడంతో జరగలేదు. వాళ్ళు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. మెయిన్ మోటివ్ ప్రాపర్టీ కోసమేనండి. ఇప్పుడు 1 year నుంచి మరి నేను ఉన్నాను. రాజ్ వెళ్ళిపోయి 1 year నుంచి సైలెంట్ గా ఉండి నేను సారీ చెప్పిన తర్వాత దాన్ని అవకాశంగా తీసుకొని అతను బుద్ధి చూపించాడనే చెప్పొచ్చు. అండ్ ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ నేను రావడానికి కారణం ఏంటంటే శేఖర్ భాష. అది ఏ ఒక్కరు కూడా మీరు అడగట్లేదు. మీడియా మిత్రులు మీరన్నా అడగాలి అని కోరుకుంటున్నాను. విక్టిమ్ కి సంబంధించిన ఐడెంటిటీయే రివీల్ చేయకూడదు. అలాంటిది 376 కేసు ఒకటి తీసుకొచ్చి 164 స్టేట్మెంట్ అన్న తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నారు. 164 స్టేట్మెంటే జడ్జికి విక్టిమ్ కి మధ్యలో జరిగే ఒక ప్రైవేట్ స్టేట్మెంట్. అది ఆ స్టేట్మెంట్ ని తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు. నేను దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సిఐ గారు కోర్టుకి వేయమన్నారు. మేము మండే కోర్టుకి వేస్తున్నాము. ఆ ఎవిడెన్స్ కోర్టు నుంచి వచ్చిన కాపీ, అది కోర్టు నుంచి వచ్చిన కాపీ శేఖర్ భాష చేస్తున్నందుకు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని మేము కోర్టుని కోరుతున్నాం. తర్వాత అంటే నేను లాస్ట్ 1 year ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నాను. సర్వైవల్ మాకే కష్టంగా ఉంది. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టేది? రాజ్ తరుణ్ ఫోన్లే లేపని పరిస్థితిలో ఇంట్రెస్ట్ కట్టలేమండి, ఆగండి అని నేను ఏదో కప్పు పుచ్చుకుంటూ వస్తున్నాను. మీడియాలో అంతా గొడవ చూసిన తర్వాత వాళ్ళు ఆగలేక 2 days టైం ఇచ్చారు. ఇవ్వలేనండి, 2 days కాదు, నా తల తాకట్టు పెట్టినా నేను డబ్బులు ఇప్పుడు తీసుకురాలేను అన్నాను. తీసుకురాని పక్షంలో
1 వీక్లో వచ్చి ఆక్యుపై చేసుకుంటామన్నారు. నేను 10 రోజులైనా గడువు ఇవ్వండి అన్నాను. లేదు, నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 వీక్లో తీసుకుంటామన్నారు. దట్ మీన్స్ 6 days. ప్యాకింగ్ స్టార్ట్ చేశానండి. ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. విదిన్ 2-3 daysలో నేను సామాన్లు అన్న అయితే షిఫ్ట్ చేసుకుంటాను. రాజు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది, మీకు ఏమైనా సామాన్లు కావాలా అని. రాజుతో మాట్లాడి చెప్తామన్నారు. ఏం జరుగుతున్నా సరే రాజు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ రవితేజకి కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అన్నయ్య నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. చెప్పకుండా అయితే ఇది చేసేది లేదండి. రాజు వాళ్ళ అటాక్లు అయితే నేను చేయలేను, చెప్పడం జరుగుతుంది. అండ్ సామాన్లు అన్నది కూడా షిఫ్ట్ అయిపోతాయి. కాకపోతే హౌస్ కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం మాత్రం నేను చేసి వెళ్ళిపోతాను. తెలంగాణ మినిస్టర్ అండి, వాళ్ళ దగ్గర నుంచి మేము మనీ అప్పు తీసుకోవడం జరిగింది. టోటల్ 55 lakhs తీసుకున్నాము. 4 years అవుతుంది తీసుకొని. నేను రాజ్ తీసుకున్నాము. అండ్ లాస్ట్ 2 years నుంచి మేము ఇంట్రెస్ట్ పే చేయట్లేదు, మాకున్న గొడవల వల్ల. టైం అడుగుతూ వచ్చాను. నిన్న జరిగిన గొడవల వల్ల నిన్న సాయంత్రం నాకు కాల్ చేశారు. రాజుకి కాల్ చేస్తున్నారంటే రెస్పాండ్ అవ్వట్లేదు. సో 2 daysలో మాకు మనీ ఇవ్వాలి అని అడిగారు. మనీ ఇవ్వకపోతే 1 weekలో ఆక్యుపై చేస్తామన్నారు. సో నేను వచ్చి ఆక్యుపై చేసుకోమని చెప్పాను. నా హ్యాండ్ ఓవర్లో ఉన్నప్పుడే నేను వాళ్ళకి హౌస్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. నేను హౌస్ వెకేట్ చేస్తాను. కానీ రాజస్థాన్ నాకు 55 lakhs ఇచ్చినా సరే హౌస్ డాక్యుమెంట్స్ కానీ హౌస్ రాజస్థాన్కి హ్యాండ్ ఓవర్ చేయొద్దు అని నేను కోరుతాను. ఎందుకంటే అందులో నా వాటా కూడా ఉంది కదా. ఏంటి అని మా కోర్టు తేలే వరకు హౌస్ అయితే ఇంకా నాకు కానీ రాజుకి కానీ జరగదు. మధ్యలో మేము ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు రాజు తరుణ్ కదండి రావాలి. రాజ్ తరుణ్ వచ్చిన తర్వాత మా మమ్మీ డాడీ కూడా ఉంటారు అని చెప్పి రావాలి. ప్రాపర్టీ మాది అని చెప్పి రాజ్ తరుణ్ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చి ఉంటే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. కానీ రావడం దాడి చేసుకుంటూ వచ్చారు. దాడి వల్ల నేను చాలాసేపు రానివ్వలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మా ఆంటీ అంకులే కాబట్టి మేము మాట్లాడుకున్నాము. ఒక కనెక్షన్ మళ్ళీ నాకు ఆంటీకి ఏర్పడింది. ఎంత తిట్టుకున్నా సరే నాకైతే వాళ్ళ మీద ఎవరి మీద కోపం ఉండదు. నేను వాళ్ళందరినీ రానిచ్చాను. ఇప్పుడు ఒక 5-6 daysలో లెస్ దాన్ వీక్లో ఆక్యుపై చేసుకుంటారు. ఆక్యుపై చేసినప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడే నేను చెప్పదలుచుకోలేదు, వాళ్ళని ర్యాక్ కూడా చేయదలుచుకోలేదు. అండ్ మంత్రి తాలూకా వాళ్ళు కాకపోతే ఇప్పించిన దానికి నేను ఉండడంతో మధ్యలో నేను ఉన్నాను. నా హ్యాండ్ ఓవర్ మీదనే హౌస్ ఆక్యుపై అన్నది తీసుకుంటారు. మంత్రి ఫేసి నుంచే తీసుకున్నది మేము మంత్రి గారి తాలూకా నుంచే. మేము చిన్నప్పటి నుంచి మేము గవర్నమెంట్ని వాళ్ళ పార్టీనే ఓట్లు వేయడం జరుగుతుంది మాకు. ఇప్పుడు ఏమన్నా రాజ్ తరుణ్ రాజ్ ఏం టచ్ లోకి రావట్లేదండి. రాడు కూడా రాజ్ తరుణ్, శేఖర్ భాష వీళ్ళందరూ చాలా బిజీగా ఎంతసేపటికి నన్ను హ్యూమిలేట్ చేయాలి, నా పరువు తీయాలి, నన్ను చంపేయాలని చూస్తున్నారు. మరి ఏం చేయబోతారో కూడా నాకు తెలీదు. బట్ ఇప్పుడు వారం వరకు అయితే నాకు ప్రొటెక్షన్ కావాలని అడిగాను. హౌస్ హ్యాండ్ ఓవర్ చేసే వరకు అయితే అట్లీస్ట్ నేను ఉండాలి కదా. హౌస్ హ్యాండ్ ఓవర్ చేసి నేను రాజు తీసుకున్న పెట్స్ అయినా సరే, నేను పెట్స్ అయినా సరే వదిలేను. నా పెట్స్ నేను తీసుకెళ్తాను. నేనే పెంచుకున్నాను పిల్లల్లాగా, ఇంకా నా దగ్గరే ఉంటాయి. హౌస్ అయితే నాకు కాదు, రాజ్కి కాదు. మా కేసు తేలే వరకు ఎవరి దగ్గర అయితే మేము తీసుకున్నామో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. అందులో రాజు చెక్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 చెక్స్ వేశారు. ఇప్పుడు రాజ్ పైన సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా వాళ్ళు కూడా వేయబోతున్నారు. ఎందుకంటే చెక్స్ బౌన్స్ అయిందంట. అండ్ మాకు ఇప్పుడు ₹1 కోటి వరకు ఇంటి మీదే అప్పు ఉందండి. ఇన్ని రోజులు మేము చెప్పలేదు, పర్సనల్ విషయం కాబట్టి ఎందుకు పరుగు పోతుందని చెప్పలేదు. ఈ రోజున వాళ్ళు మా ఇల్లు అని వచ్చి చెప్పారు కాబట్టి ₹1 కోటి 10 సంవత్సరాల ముందు ₹1 కోటి కొన్న ఇల్లు ఇది పెడితే మరి 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ₹1 కోటి తీసుకున్న అప్పుకి మరి ఎన్ని కోట్లు ఇప్పుడు రాజ్ తరుణ్ నుంచి బయటకు కడతాడో నేను చూస్తాను. ఇప్పుడు రాజుకి అగేన్స్ట్గా నేను ఫైట్ చేస్తాను. ఆ ₹1 కోటి ఇన్ని రోజులు తీసుకున్న వడ్డీ కూడా నేను కట్టిస్తాను. ప్రతిదానికి నోట్స్ ఉన్నాయి, ప్రామిసరీ నోట్స్ ఉన్నాయి, రాజ్ తరుణ్ చెక్స్ ఉన్నాయి, రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ చెక్స్ ఉన్నాయి. రాజలక్ష్మి గారు కానివ్వండి, బసవరాజ్ మిడమర్తి గారు కానివ్వండి, అందరు చెక్స్ ఉన్నాయి. వాళ్ళందరిపైన ఇప్పుడు చెక్ బౌన్సెస్ కేసెస్ కూడా వేస్తున్నారు. మండే నుంచి రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన చెక్ బౌన్సెస్ కేసెస్ అన్ని రిజిస్టర్ అవుతున్నాయి. తీసుకున్నామండి. ₹1.5 లక్ష తీసుకున్నారు. 10 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. సినిమా చేస్తానని అడ్వాన్స్ తీసుకున్నాడు. సో రాజ్ తరుణ్ మేనేజర్ ని అప్రోచ్ అయ్యి వాళ్ళు డబ్బులు కట్టాలి అని అన్నప్పుడు రాజ్ తరుణ్ దగ్గర డబ్బులు లేవు. అప్పటికప్పుడు అతను 25 లక్షలు కట్టాలి అన్నప్పుడు మంత్రిగా తాలూకా దగ్గర నుంచే ఇమీడియట్ గా తీసుకోవడం. బట్ రాజ్ తరుణ్ కి అయితే తెలుసు, ఎందుకంటే సంతకాలు పెట్టింది అతనే. అఫిడవిట్ లో సంతకాలు పెట్టి ఒరిజినల్ డాక్యుమెంట్స్ 21లో అండి. మంత్రి గారి సమక్షంలోనే తీసుకున్నాము. అప్పటి మంత్రి, ప్రస్తుత మంత్రి అండి. సో అవునండి, సమక్షంలోనే తీసుకున్నాము. మొత్తం 55 lakhs అయింది. దానికి ఇంట్రెస్ట్ మరి 2 years నుంచి ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టినా సరే నేనైతే హౌస్ రాష్ట్రానికి అయితే ఇవ్వను. ఎందుకంటే నా పరిస్థితి ఏంటి అన్నది నా కేసు తేలే వరకు అయితే ఇవ్వనివ్వను. నేను తిరిగి వాళ్ళని కోరింది అదే. నేను ఆడపిల్లగా ఇంకా మరి నాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి. కోర్టులో కేసు ఉంది కాబట్టి నేను సేఫ్గా కూడా ఉండాలి. కాబట్టి ఇక మీదట నేను ఎక్కడ ఉండబోతున్నాను ఏంటి అన్నది నేను ప్రైవేట్గా ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతున్నాను. హౌస్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటారు. అండ్ పావని బోల్వాడ్లో విల్లా నెంబర్ 13 లావణ్య ఇల్లు కాదు, రాజ్ తరుణ్ ఇల్లు కాదు. ఇల్లు ఇప్పుడు అదే అండి, ఇప్పుడు ఎవరైతే
అప్పు తీసుకున్నామో వాళ్ళే 1 వీక్ లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రాజ్ తరుణ్ పేరు మీద ఉన్నప్పటికీ దాంట్లో మేము గడువు లోపు కట్టనప్పుడు ఆక్యుపై చేసుకోవచ్చు అన్న కండిషన్స్ అప్లైస్ లో కూడా రాజ్ తరుణ్ సైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు మరి వాళ్ళకే చెందుతుందండి. ఇవాళ అవ్వలేదు అన్నారు, ఈవినింగ్ పంపిస్తామన్నారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఏదైతే అటాక్ జరిగిందో దానికి కావాల్సిన రైట్. ఇక తనను అనుక్షణం బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందంటూ లావణ్య ఆరోపిస్తోంది. అయితే పోలీసులకు చెప్పిన న్యాయం జరగడం లేదని, ఇక పోలీస్ స్టేషన్లోనే ప్రాణాలు విడుస్తానంటూ లావణ్య హెచ్చరిస్తోంది. ముఖ్యంగా శేఖర్ భాష, రాజ్ తరుణ్ కలిసి తనను అనుక్షణం వెంటాడుతున్నారని, తనపై దాడి చేస్తున్నారంటూ లావణ్య ఆరోపిస్తుంది. ఇక శేఖర్ భాష అయితే ఇంకా ఆడవేషంలో వచ్చి తన ఇంటికి వచ్చి తనను కొట్టి వెళ్ళాడని, అతడు సర్వనాశనం అవుతాడంటూ లావణ్య ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు తాజాగా వాళ్ళ మనసులను పెట్టి బెదిరిస్తున్నారని, ఇంటికి వచ్చి చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ లావణ్య ఆరోపిస్తుంది. అయితే తొలుత రాజ్ తరుణ్ పేరెంట్స్ కోకాపేటలోని లావణ్య ఉంటున్న విల్లాకు రావడం, తనను కొట్టి దాడి చేశారంటూ ఆరోపించింది. అయితే తర్వాత రాజ్ పేరెంట్స్ కన్నీళ్లు పెట్టుకోవడంతో తాను కరిగిపోయి వాళ్ళను లోపలికి రానిచ్చానంటూ లావణ్య చెప్పుకొస్తుంది. సో మొత్తం మీద అది ఇల్లు రాజ్ తరుణ్ పేరుతోనే ఉండడం, రాజ్ తరుణ్ పేరుతోనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉండడంతో ప్రస్తుతం అది రాజ్ తరుణ్కే చెందినట్టుగా లావణ్య చెప్తుంది. కానీ ఆ ప్రాపర్టీ కొనడంలో మాత్రం ఇద్దరి డబ్బులున్నాయని, సో ఇద్దరికి చెందుతుందంటూ చెప్తోంది. అయితే ప్రస్తుతం ఆ ఇంటిపై లోన్ ఉండడంతో ఈ గొడవల మధ్య పూర్తి స్థాయిలో ఆ వాయిదాలు చెల్లించని నేపథ్యంలో ఇక ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బిల్డర్ వస్తున్నారని, సో వారికి స్వాధీనం చేస్తానంటూ లావణ్య చెప్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇక లావణ్య వరుసగా ఇటు రాజ్ తరుణ్పై ఆరోపణ చేస్తూనే ఉన్నారు. తనను బజార్న పడేశారంటూ లావణ్య ఆరోపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా అటు రాజ్ తరుణ్ పేరెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. రైట్, మనతో బసవరాజ్, రాజ్ తరుణ్ ఫాదర్ మనతో జాయిన్ అవుతున్నారు. బసవరాజ్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. బసవరాజ్ గారు, మొన్న మీరు అంటే లావణ్య ఉంటున్న ఇంటికి వెళ్ళడం, అక్కడ అంటే మీరిద్దరు కూడా అంటే పేరెంట్స్ మీరిద్దరు కూడా వెళ్ళడం, ఆమెని తనను కొట్టారంటూ కూడా హంగామా చేసింది, మరొకసారి మీడియాకి ఎక్కింది. తర్వాత మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎలాగో తనతో మీకు ఎలాంటి గొడవలు లేవు, మీ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మళ్ళీ లోపలికి రానిచ్చారు, వాళ్ళు కంటిన్యూలు పెట్టుకోవడంతో అంటూ మళ్ళీ లావణ్య చెప్తుంది. అసలు ఏంటి ఈ హైడ్రామా అంతా ఏంటి? నిజంగా ప్రాపర్టీ ఈ రాజ్ తరుణ్కి చెందుతుందా? ఇప్పుడు ఆమె చెప్తుంది ఇద్దరి ప్రాపర్టీ, అది ఇద్దరికి సమన్వయం ఉండాలని చెప్తుంది. ఏంటి అసలు క్లారిటీ ఇవ్వండి ఒకసారి. ఆ ప్రాపర్టీకి సంబంధించి నిజంగా ఎవరి ప్రాపర్టీగా మీరు క్లెయిమ్ చేసుకుంటారు? ప్రాపర్టీ అనేది 100% రాజ్ తరుణ్ ప్రాపర్టీ. అతను కష్టార్జితంతో సినిమాలు చేసి ఆ సినిమాలకి రావాల్సిన రెమ్యూనరేషన్ని ఈ ఇల్లుగా తీసుకున్నాడు. అతని పేరు మీద అతనిదే ఇల్లు, రాజ్ తరుణ్దే ఇల్లు. తనకి ఇవ్వడం కానీ తనకి రాయడం కానీ చేయలేదు సార్. ఇది 100% రాజ్ తరుణ్ ప్రాపర్టీయే. ఆ ప్రాపర్టీ తీసుకునే ముందు అవన్నీ వ్యక్తిగత విషయాలు మేము ఇన్ని రోజులు బయటకు చెప్పలేదు, కానీ ప్రాపర్టీ తీసుకునే ముందు ఇద్దరి కష్టార్జితం ఉందంటగా ఆమె చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రాపర్టీని మరి అంటే వాయిదాలు చెల్లించలేదు కాబట్టి వాళ్ళు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు, స్వాధీనపరచుకుంటామంటున్నారు, వాళ్ళకి అప్పచెప్తామంటుంది. ఎవరికి అంటే ఎక్కడైతే కొనుగోలు చేశారో వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో వాయిదాలు ఇవ్వలేదు, చెక్ బౌన్స్ కేసులు కూడా ఉన్నాయని చెప్తోంది. అదేం లేదు, ఇప్పుడు ఎవరి దగ్గరైతే కొనుక్కున్నారో వాళ్ళకి పేమెంట్లు అన్నీ అయిపోయాయి. ఇంకా చెక్ బౌన్స్ ప్రసక్తి ఎలా వస్తుంది సార్? హలో, ఎస్ మాట్లాడండి. చెక్ బౌన్స్ ప్రసక్తి ఎలా వస్తుంది? ఎవరికి చెక్ ఇచ్చేదంటారు? రాజ్ తరుణ్ ఇచ్చిన చెక్స్ అంటే ఎవరి దగ్గర అయితే కొనుగోలు చేశారో ప్రాపర్టీ దానికి సంబంధించిన ఇంకా పూర్తి స్థాయి వాయిదాలు చెల్లింపు కాలేదని చెప్తారు. లేదండి, అందరు మొత్తం పే చేశారు. రాజ్ తరుణ్ పేరు రిజిస్ట్రేషన్ చేశారు. దాని మీద ఇంకెవరికి హక్కు లేదు సార్.
మరి ఇప్పుడు అందులో తనకు కూడా వాటా ఉన్నట్టు లావణ్య చెప్తుంది, మరి తను కూడా క్లెయిమ్ చేసుకుంటుంది. సో మరి లావణ్య తనకు న్యాయం చేయాలంటుంది, ఎంత ప్రాపర్టీ కోసమే ఈ డ్రామా అంతా అంటూ చెప్తోంది. అంటే తనకి ఎలా ఉంటుంది ఇందులో హక్కు అనేదే లేదు. తను భార్య కాదు, పెళ్లి అవ్వలేదు, పెళ్లి జరగలేదు సార్, పెళ్లి అయింది అన్నదే అబద్ధం. మరి ఏదైనా ఉంటే ప్రూఫ్ చూపిస్తే ఓకే అనొచ్చు. దేనికి తన అలిగేషన్సే కానీ దేనికి ప్రూఫ్స్ లేవు. ప్రతిదీ అలిగేషన్ చేస్తుంది, ఏమనంటే కోర్టులో చూసుకుంటానంటుంది. ఏం ప్రూఫ్స్ ఉంటే చూపించవచ్చు కదా, లేదు. తను డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ లేదు, తను పెళ్లి చేసుకున్నట్టు ప్రూఫ్ లేదు, ఏ ప్రూఫ్ లేవు. అతనంతా అలిగేషన్సే మిస్లీడ్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది. అంటే ఇప్పుడు తాను రాజ్ తరుణ్కు సారీ చెప్పాను కాబట్టి మళ్ళీ తనపై ఈ రకంగా అది లీనియస్గా తీసుకొని మళ్ళీ ఈ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు వస్తున్నారు. ఇన్నాళ్ళ పాటు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటూ చెప్తుంది. మరి వాస్తవంగా మరి ఇన్ని రోజుల పాటు ఆ ఇంటి గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదు? అంటే ఈ సారీ చెప్పడం వల్లే ఇదంతా చేస్తున్నారు అనడానికి మీనింగ్ లేదు. ఇప్పుడు ఏదో అతను ఈ మధ్యన అంతా హడావిడులు జరిగాయి, అంతకుముందంతా. ఆ తర్వాత మేము హెల్త్ ప్రాబ్లంలో మేము నా ఫ్రాక్చర్ ఇవన్నీ హడావిడులు అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి చెప్తున్నాను, ఫ్యాక్ట్ ఏంటంటే కమ్యూనిటీలో వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్స్ ఉన్నాయి. రాష్ట్రాన్ని కోసం చేస్తున్నారు, ఇంటి మెయింటెనెన్స్ అది కట్టట్లేదు అని. చాలా అమౌంట్ ఉండిపోయింది, తను కట్టట్లేదు. సో వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. సో ఇవన్నీ కలిపి మేము యాక్సిడెంట్ అయిపోవడం, ఇప్పుడు నేను కొంచెం కోలుకోవడం, ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు మా ఇంటికి మేము వెళ్ళాలి అనే ఆలోచన మాకు వచ్చింది, మేము వచ్చాం అంతే సార్. ఇందులో దురుద్దేశాలు ఏం లేవు సార్. రైట్. ఇక్కడ లావణ్య కొత్తగా ఒక అలిగేషన్ చేస్తుంది, ఒక తెలంగాణ మంత్రి దగ్గర 55 లక్షల అప్పు తీసుకున్నాము రాజు నేను కలిసి, సో దానికి వడ్డీ కట్టట్లేదంటూ ఆమె చెప్తుంది. సో ఏంటి ఈ కొత్త విషయం ఏంటి మళ్ళీ? సార్ నాకు తెలిసి రాష్ట్రను ఎవరి దగ్గర అప్పు చెయ్యలేదు, ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు. ఒకవేళ అప్పు తీసుకున్నట్టుంటే ఎవిడెన్సెస్ చూపించమనండి, అలిగేషన్ కాదు, ఎవిడెన్సెస్ చూపించమనండి. ఎవరి దగ్గర పైసా కూడా అప్పు తీసుకోలేదు. అప్పట్లో తీసుకున్నాడు, అప్పట్లో అతనికి ఈ సినిమాలు హిట్ అవ్వడం ఇవన్నీ జరుగుతున్న టైంలో అప్పట్లో అతనికి అప్పు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో రాష్ట్రను మరొకరి దగ్గర ఇంటి మీద అప్పు తీసుకున్నాడు అన్నది శుద్ధ అబద్ధం, తీసుకోలేదు. చిన్న సవరణ, ఇందాక నేను మీతో ఆ బిల్డర్ లేదా ఆ ప్రాపర్టీ సంబంధించిన వ్యక్తులు అన్నాను, కానీ ఇక్కడ ఒక చిన్న సవరణ, అది వాస్తవానికి ఒక మినిస్టర్ దగ్గర తీసుకున్న అప్పుగా చెప్తున్నారు. రైట్, ఈ విషయంలో చిన్న క్లారిఫై ఇస్తాను మీకు. సో ఆ 55 లక్షల కోసం ఇప్పుడు దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు, ఎందుకంటే ఆ మితితో సహా కట్టే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు నేను ఆ ఇంట్లో ఉన్నాను, నేను ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళే లోపే ఆ ఇంటిని ఆ సోకాల్డ్ ఆ లీడర్కి 55 లక్షల అప్పు కింద వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తానంటున్నారు. సో ఏంటి మరి? అసలు రాష్ట్రానికి అంతంత పెద్దవాళ్ళతో పరిచయాలు లేవు, ఎప్పుడు ఆయన కలవలేదు, ఆయన చూడలేదు కూడా. మీడియాలో చూసుండొచ్చు కానీ అతన్ని ఎప్పుడూ కలవలేదు. ఆయన దగ్గర అప్పు ఎలా తీసుకుంటాడు సార్? ఓకే, అస్సలు అప్పు తీసుకోలేదు, ఇది కన్ఫర్మ్. సో ఫైనల్ గా బసవరాజ్ గారు, ఇప్పుడు ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత ఉంటుందండి ఇప్పుడు ఆ ఇంటి విలువ? 12 వరకు ఉండొచ్చు సార్. 12 CR అంటే 12 crores ఉంటుందా? 12 crores ఉంటుంది సార్. ఫైన్. ఇప్పుడు అది ఎంత కంప్లీట్ గా ఎక్కువ ఉండొచ్చు. అలాగే అంటే ఇప్పుడు అది పూర్తిగా లీగల్ గా న్యాయపరంగా చట్టబద్ధంగా రాజ్ తరుణ్ ప్రాపర్టీగానే మీరు క్లెయిమ్ చేస్తున్నారా? ఇక లావణ్య కథలో ఎలాంటి హక్కు లేదంటారా? 1000% అది రాజ్ తరుణ్ ప్రాపర్టీ సార్. ఒకవేళ భవిష్యత్తులో లావణ్య కానీ మళ్ళీ అటువైపు చూసినా కానీ, లేదంటే ఆమె చెప్తున్నటువంటి ఎక్కడైతే ఒక నాయకుని దగ్గర మంత్రిగానే చెప్తున్నారు, సో వాళ్ళ దగ్గర తీసుకుంటే అప్పును
దాని కింద వాళ్ళకు అప్పచెప్తానన్నట్టుగా చెప్తున్నారు. సో మళ్ళీ వాళ్ళు కనుక వస్తే ఎలాంటి ఇబ్బందులు చిక్కులు వస్తాయి, మరి దాన్ని ఏమైనా మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? మరి కాదు, అందులో ఒకటిసారి అప్పే తీసుకోలేదు, వాళ్ళు వచ్చి జప్తు చేస్తాము, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అంటే మీనింగ్ లేదు. అది మరి దానికి ఏంటంటే నాకేం అర్థం కావట్లేదు. అప్పు తీసుకుంటే పని ఉంది, ఆ ఆలోచన ఉంటుంది. అప్పే తీసుకోలేదు. ఆ వ్యక్తి మినిస్టర్ గారు, గవర్నమెంట్ మినిస్టర్ గారు, ఆయన అంటే ఎవరో, అంటే ఆయన ఎప్పుడు ఇతను చూడలేదు, కలవలేదు. ఆయన దగ్గర ఎలా అప్పు తీసుకుంటాడు? అసలు అప్పు తీసుకోవడం అన్నది అబద్ధం సార్. అంటే ఇప్పుడు టెక్నికల్గా లీగల్గా మీ అది ప్రాపర్టీ మీ ఓన్ అని చెప్తున్నారు. సో ప్రస్తుతం మీరు అదే ప్రాపర్టీలో ఉన్నారా? మీరు ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నారా? ఈ ఇంట్లోనే ఉన్నాను సార్. పైన టాప్ ఫ్లోర్ లో ఒక రూమ్ లో ఉన్నాను సార్. లావణ్య ప్రస్తుతం అక్కడి నుంచి వెకేట్ చేశారా? అక్కడి నుంచి వెళ్ళిపోయారా? లేదు, ఆవిడ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవన్నీ 50 లక్షల అప్పు ఇదంతా కూడా మేము ఇంటికి వచ్చిన తర్వాత, ఇంట్లోకి వచ్చిన తర్వాతే అవన్నీ చెప్తుంది. అంతకుముందు ఈ టాపికే లేదు కదా. అంతకుముందు చెప్పచ్చు కదా, ఇది ఇంటి మీద లక్ష ఇంత అప్పు చేస్తాం అని చెప్పచ్చు కదా. అంతకుముందు ఎప్పుడు ఈ టాపిక్ లేదు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆమెని రాజ్ తరుణ్ భార్యగా కానీ మీ కోడలుగా కానీ అంగీకరించే ప్రసక్తే లేదండి. పెళ్లి అయితే కదండి కోడలు. ఇప్పుడు మమ్మల్ని అత్త మామ అని అందరు సంబోధిస్తూ ఉంటారు, మీడియాలో కూడా అలాగే సంబోధించేస్తుంటారు అత్త మామ అని. అత్త మామ అంటే నాకు ఎలర్జీగా ఉంటుంది. పెళ్ళే కాలేదు, ఆంటీ అంకుల్ అంటే పర్వాలేదు. అత్త మామ అన్నది కాదు. మేము తనకి అత్త మామగా, తన మా కోడలు కాదు, పెళ్లి జరగలేదు. రైట్. కానీ బసవరాజు గారు పాపం లావణ్య చెప్తుంది, మా అత్త మామ కన్నీళ్లు పెట్టుకున్నారు, తొలుత నన్ను కొట్టారు కానీ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు, వాళ్ళు కన్నీళ్ళకి కరిగి లోపలికి రానిచ్చానంటూ లావణ్య చెప్తోంది. వాళ్ళు చాలా ప్రేమగా మా అత్త మామ అంటుంది. మరి ఇవన్నీ అంటే లాస్ట్ లో వచ్చి తను రిక్వెస్ట్ చేస్తుంది, అలా వద్దు, ఇవి అవి ఏవో చెప్పింది. మేము అసలు మా గతము, మేము ఇంతవరకు పడిన క్షోభ, నరకం సుమారుగా 10 సంవత్సరాలు పైగానే ఓకే నరకం అనుభవించాం, క్షోభ అనుభవించాం, కుమిలిపోయాం, కృషించిపోయాం, మానసికంగా, శారీరకంగా తన కారణంతో. మమ్మల్ని ఇప్పుడు ఏదైనా బతిమాలుతుంటే ఏమంటాం, అలా ఊరుకున్నాం అంతే. సరే, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు బసవరాజు గారు? ఇప్పుడు లావణ్య స్టేషన్కి వెళ్ళింది, మళ్ళీ మీ మీద కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకోలేదంటూ కూడా ఆరోపిస్తుంది, తనకు ప్రాణహాని ఉందంటుంది. సో సరే, ప్రాపర్టీ సంగతి పక్కన పెడితే రాజ్ తరుణ్ నుంచి ప్రాణహాని ఉందంటూ లావణ్య ఆరోపిస్తుంది. అంటే మీ కుమారుడు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆరోపిస్తోంది. సో యాజ్ ఎ ఫాదర్గా మీ కుమారుడు నుంచి ప్రాణహాని ఉందంటూ ఆరోపిస్తారు కాబట్టి ఆ విషయంలో మీరేమైనా ఇన్వాల్వ్ అవుతారా, లేదంటే మీరు ఓవరాల్గా మీరేం చెప్తారు? సార్, రాష్ట్రం నుంచి ప్రాణహాని కాదు కదా, ఈ వ్యక్తికి మాట రూపంలో కూడా హాని కలిగించే మనస్తత్వం కాదవుతుంది. చాలా సున్నితమైన మనిషి. తనకి తన కెరీరే తప్పితే, తన సినిమా కెరీరే తప్పితే ఇంకేమి ఉండవు. అతను అసలు ఇప్పటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది అతను ఎంత మెత్తటి మనస్తత్వం అవుతుంది అని. ఓకే. అతని వల్ల మాట రూపంలో కూడా ఎవరికి హాని జరగదు, ఎవరికి ఇబ్బంది కలగదు. కోపం వస్తే తను కంట్రోల్ చేసుకొని వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటాడు, కానీ ఒక మాట అనడం అన్నది జరగదు. సిచ్యువేషన్ ఎంతో ఫ్లేరప్ అయితే తప్పితే. అలాంటిది అతని వల్ల ప్రాణహాని అన్నది అసంభవం సార్. థ్యాంక్ యూ బసవరాజు గారు, మాతో జాయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. రైట్, థ్యాంక్ యూ. సో అది రాజ్ తరుణ్ తండ్రి బసవరాజ్ చెప్తున్నారు. కంప్లీట్గా చట్టపరంగా, న్యాయపరంగా ఆ ప్రాపర్టీ తమకే చెందుతుందంటున్నారు. ఇక లావణ్య ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అంటున్నారు. ఇక తమను అత్తా మామలు అని పిలవడం కూడా తమని ఒక రకంగా చిరాకు తెప్పిస్తుందంటున్నారు రాజ్ తరుణ్ తండ్రి బసవరాజ్. సో వాట్ ఎవర్, అది పక్కన పెడితే లావణ్య మరొకసారి సంచలన కామెంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో ప్రాణాలు వదులుతానంటున్నారు, తనకు ప్రాణహాని ఉందంటున్నారు, పోలీసులతో తనకు ఎలాంటి న్యాయం జరగడం లేదంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. ఇక మరొక ఆరోపణ చేశారు, ఒక మంత్రి దగ్గర నుంచి 55 లక్షలు తీసుకున్నామని, అవి
తిరిగి ఇవ్వకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారని, అది 2 రోజుల్లో తానే ఆ ఇంటిని వాళ్ళకి అప్పచెప్తానంటున్నారు. రైట్, మా ప్రతినిధి పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, లావణ్య కొత్త ఆరోపణలు చేస్తున్నారు. 55 లక్షలు మంత్రి దగ్గర అప్పు తీసుకున్నాం, రాజ్ తరుణ్ తాను కలిసి, సో అప్పు చెల్లించే పరిస్థితి లేదు, వడ్డీ కట్టే పరిస్థితి లేదు, కాబట్టి ఇప్పుడు ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఆమె చెప్తున్నారు. సో స్టేషన్కి వెళ్ళారు, మరొకసారి నార్సింగ్ పిఎస్కి వెళ్ళారు, తనకు పిఎస్లోనే ప్రాణాలు వదులుతా అంటున్నారు. ఏంటి లావణ్య చేస్తున్న ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? లావణ్య ఆరోపణలో వాస్తవం ఎంత? ఎస్, తెలంగాణకు చెందిన ప్రస్తుతం మంత్రి దగ్గర సుమారుగా 55 crores వరకు 55 lakhs వరకు తీసుకున్నాం. ప్రధానంగా చూస్తే కూడా 1.5% కింద కూడా మేము డబ్బులు తీసుకున్నాం. ఇప్పటికే సంవత్సరం నుంచి కూడా వడ్డీ కట్టడం మేము మానేసాం. అదే కాకుండా వారం రోజుల్లో కూడా ఇంటిని జప్తీ చేస్తామంటూ కూడా మినిస్టర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి అయితే మాకు కాల్ వచ్చింది. అదే కాకుండా వారం రోజుల నుంచి కూడా మేము మాకు ఇదే కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. నిన్న నైట్ పూర్తిగా నన్ను కొంతమంది దాడి చేశారు, నా మీద నా ఫోన్స్ అన్నీ కూడా మాయం చేశారంటూ కూడా లావణ్య చెప్పింది. ఇప్పటికే నార్సింగ్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి మళ్ళీ తల్లిదండ్రుల మీద ఒకవైపు కంప్లైంట్ ఇవ్వడము, రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ ఇవ్వడం, పలువురి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది, పోలీసులు కేసు తీసుకోవట్లేదు, మరోవైపు నాకు న్యాయం చేయట్లేదు అంటూ కూడా లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా లావణ్య చెప్పిన ప్రతి విషయం కూడా చాలా ఫ్యాబ్రికేటెడ్ కనిపిస్తుంది. మరోవైపు కూడా పొంతలేని సమాధానాలు, పొంతలేని ఆన్సర్లు చెప్తుంది. అంటే ఇటీవల కాలంలో పలు న్యూస్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూసే కానీ ఒకవైపు రాజ్ తరుణ్ ఉంటున్న ఇల్లు ఏదైతే రిజిస్ట్రేషన్ కూడా రాజ్ తరుణ్ మీద లేదు, రాజ్ తరుణ్ ఆ ఇంటిని నాకు రాసిచ్చాడంటూ కూడా ఒక ప్రముఖ ఛానల్లో చెప్పడం జరిగింది. ఆ ఇల్లు కూడా రాజ్ తరుణ్ పేరు మీద లేదు, రాజ్ తరుణ్ నాకు ఎప్పుడో పట్టా రాసి ఇచ్చేశాడంటూ కూడా లావణ్య అనేక సార్లు చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్లో కొత్తగా లావణ్య రాజ్ తరుణ్ ఇల్లు ఏదైతే ఉందో అది రాజ్ తరుణ్ది కాదు, నాది కాదు, అదొక మినిస్టర్ది. మినిస్టర్ దగ్గర మేము అప్పు తీసుకున్నాం, 55 lakhs తీసుకున్నాం, 1.5% కింద. గత సంవత్సరం నుంచి మేము డబ్బులు కట్టలేము, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తీసుకున్నామంటూ ఇటువంటి మాటలు చెప్తుంది. మరోవైపు ఆ ఇల్లుని జప్తి చేసుకుందాం అనుకుంటున్నారు ఆ మినిస్టర్కు తాలూకా వాళ్ళు. నేను ఒక వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను, ఆ ఇంటి కీసు కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేస్తాను, దాని తర్వాత వాళ్ళే వచ్చి ఉంటారో దాంట్లో, లేకపోతే ఆ మినిస్టర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో అంటూ ఇటువంటి స్టోరీస్ చెప్తుంది. కానీ ఇప్పటికీ ఆ మినిస్టర్ ఎవరు, నిజంగానే ఎవరైనా డబ్బులు ఇచ్చారా, లేకపోతే ఆధారాలు ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, రాజ్ తరుణ్ సైన్ పెట్టినట్టు, లావణ్య సైన్ పెట్టినట్టు డాక్యుమెంట్స్ చూపించడం కానీ మీడియాకి ఇవేం లేకుండా జస్ట్ ఇందాక మనము రాజ్ తరుణ్ తండ్రితో మాట్లాడడం బసవరాజ్తో. సో వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఇలాంటి కొత్త ఆరోపణలు చేస్తుందంటూ ఆయన కూడా మాట్లాడిన పరిస్థితి. సో లావణ్య చేసే ఈ ఆరోపణలకు సంబంధించి నిజంగా విశ్వసనీయత ఎంత? అంటే ఇలాంటి అంటే 55 లక్షల సంగతి తమకు పూర్తిగా తెలియదు అంటున్నారు, కేవలం లావణ్య ఇలాంటి తప్పుడు ఆరోపణ చేస్తుందంటూ ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీనికి సంబంధించి అంటే అటు రాజ్ తరుణ్ వైపు నుంచి కూడా ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎస్, ఇప్పటికే ఆర్టీవీకి రాజ్ తరుణ్ స్పందించారు. మరోవైపు కూడా క్లియర్గా రాజ్ తరుణ్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ తండ్రి కూడా స్పందించారు. ఇదంతా కూడా కాక్ అండ్ బెల్ స్టోరీస్, ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్, తను కేవలం ఆరోపిస్తుంది, కావాలనే ఒక స్టోరీని కుకప్ చేసుకుంటుంది. మేము ఎవరి దగ్గర నుంచి కూడా ₹1 కూడా తీసుకోలేము, ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాం, రాజ్ తరుణ్కి ఇప్పుడు కొద్దిగానే సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు అంతగా లేవు, కానీ అప్పట్లో మాత్రం సినిమాలు ఉన్నాయి, ఎవరి దగ్గర కూడా డబ్బు ఆశించడం కానీ డబ్బు తీసుకోవడం కానీ ఇటువంటివి ఏది కూడా చేయలేము. కేవలం లావణ్య అబద్ధం చెప్తుంది. ఒకవైపు తనకున్న అప్పులని అనేక అప్పులు చేసింది తను, మరోవైపు కొంతమంది అంటే గతంలో కొంతమంది మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి తను ఈ పేపర్లు పెట్టుకోండి, ప్రధానంగా నాకు డబ్బులు కావాలంటే కూడా ఆ మినిస్టర్లు కానీ లేకపోతే పలువురు డబ్బులు ఇచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ముందుకు రాలేరు. కేవలం ఒక లాయర్ ఇచ్చిన అడ్వైజ్ వరకే లావణ్య ఇదంతా చేస్తుందంటూ కూడా కుటుంబ సభ్యుల నుంచి అయితే ప్రధానంగా వినిపిస్తుంది. మొత్తం మీద అయితే లావణ్య రాజ్ తరుణ్ కేసు అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఇప్పటికే 9 నెలలు అయినప్పటికీ కూడా రోజుకొక ట్విస్ట్, అంటే సీరియల్ మాదిరి ఒక ట్విస్ట్లు అయితే నెలకొంది. ప్రస్తుతము లావణ్యది ఇల్లు కాదు, రాజ్ తరుణ్ది ఇల్లు కాదు అంటూ లావణ్య చెప్పుకొస్తుంది. డాక్యుమెంట్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవంతా కూడా పూర్తిగా రాజ్ తరుణ్ మీదనే ఉంది. ఒకవైపు రాజ్ తరుణ్ ఈ ఇల్లుని అమ్ముతాడా, లేదంటే రాజ్ తరుణే ఇంట్లో ఉంటాడా, కుటుంబ సభ్యులే ఇంట్లో ఉంటాడా, లేదంటే లావణ్యను వెళ్ళగొడతారా, లేదా లావణ్యను వాకిన్ అయ్యి వెళ్ళిపోతుందా అనేది కూడా పూర్తిగా తెలియాల్సిన విషయం. మరోవైపు లావణ్య మాత్రం నేను ఇంట్లో ఉండను, కుక్క పిల్లలను కూడా బయటికి తీసుకొని వెళ్ళిపోతాను,
ఆ ఇల్లు కూడా పూర్తిగా మినిస్టర్ ఫ్యామిలీకి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేస్తాను అనుకుంటా పూర్తిగా చెప్తుంది. మరోవైపు కూడా ఇది ఒక కొత్త నయా స్టోరీ అనే పూర్తిగా చెప్పొచ్చు. పూర్తిగా ఒకవైపు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద సెన్సేషనల్ వార్తననే చెప్పొచ్చు. ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు. మొత్తం మీద కూడా లావణ్య పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి, రాజ్ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో హర్యానా కాల్ రికార్డింగ్ కూడా బయటికి రావడం కూడా పూర్తిగా సెన్సేషనల్ గా మారిందనే చెప్పొచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద అటు రాజ్ తరుణ్ తండ్రి కూడా స్పందించారు. ఈ వ్యవహారంపై కమ్యూనిటీలో మెయింటెనెన్స్ కూడా చెల్లించకపోవడంతోనే ఇన్ని రోజులు తాము చూసాం, తమ ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాము ఆ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్నామంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ చెప్తున్నారు. బట్ ఇప్పుడు లావణ్య కొత్త మాటలు మాట్లాడుతుంది. అదొక మినిస్టర్ ఇల్లని, ఇది రాజ్ తరుణ్ సంబంధించిన ప్రాపర్టీ కాదు, నా ప్రాపర్టీ కాదు, వేరే వాళ్ళ వ్యక్తి దగ్గర 55 లక్షలు తీసుకున్న ఒక నాయకుని దగ్గర ఆ 55 లక్షలు వడ్డీతో సహా చెల్లించాలి, చెల్లించకపోతే ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటామంటూ వాళ్ళు అడుగుతున్నారని, ఇప్పుడు తాను ఆ ఇంటిని వాళ్లకు స్వాధీనపరుస్తానంటూ కూడా చెప్తుంది. అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నార్సింగ్ పిఎస్కి, అక్కడ తనకు ప్రాణహాని ఉందంటుంది, పోలీసులు ఎలాంటి న్యాయం చేయట్లేదంటుంది, ఒకవేళ పోలీసులు న్యాయం చేయకపోతే అక్కడే ప్రాణాలు తీసుకుంటానంటూ లావణ్య చెప్తుంది. ఏదేమైనా ఇది లావణ్య రాజ్ తరుణ్ స్టోరీ ఇంకా అలా సాగుతూనే ఉంటుంది, కొద్ది రోజుల పాటు ఈ వ్యవహారం ఇలాగే నడుస్తూనే ఉంటుందనే అనుమానాలు అయితే మనకు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ వ్యవహారం ఇప్పట్లో తెగేలేదు, రాజ్ తరుణ్కు సారీ చెప్పి కాంగా ఉందనుకుంటున్న లావణ్య వ్యవహారంలో మళ్ళీ ప్రాపర్టీ ఇష్యూ ఇక్కడ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎంట్రీ ఇవ్వడము, తిరిగి ఆమె స్టేషన్కి రావడము, ఇదంతా కూడా మళ్ళీ ఒక డైలీ సీరియల్ లాగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఇంకా ఎలాంటి ఆరోపణలు చేసుకుంటారు పరస్పరం, ఎలాంటి క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు, చివరికి మరి పోలీసులు వ్యవహారాన్ని ఎలా తేలుస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్గానే ఉంది. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Devratna Majid. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teacher, follow your parents' advice. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. తెలుగు రాష్ట్రాల నుండి 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 10th ర్యాంక్ శ్రీ చైతన్యవే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లోపు 4 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యయే.